వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుస్తాం మోదీ. సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు చెప్పిన కాంట్రాక్టర్. కులగణన ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూర్తి చేస్తారో మోదీ చెప్పాలి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. కులగణన ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూర్తి చేస్తారో నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము. ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి. రాజకీయ ప్రేరేపణలకు తలొగ్గి సమ్మె చేస్తే పూర్తి సంస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. తెలంగాణలో ఇవాళ విద్యుత్ సంస్థలు పూర్తిగా దివాలా తీసి కుప్పకూలే పరిస్థితి వచ్చి వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగిపోయాయి. కేసీఆర్ నన్ను తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప ఎప్పుడైనా ఇట్లా కాదు అట్లా చేయండని ఒక్క మాటైనా చెప్పిండా అని అన్నారు రేవంత్ రెడ్డి. కడుపు నిండా విషయమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరి చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా, గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు ఇనుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగను, అది అట్లా జరగనని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ప్రతి నెల నాకు 18,500 కోట్ల ఆదాయం వస్తుంది. అదంతా మీ చేతుల్లో పెడతా. ఎవరికి ఎలా పంచుదామో మీరే చెప్పండి. గత ప్రభుత్వం చేసిన అప్పులపై నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులకి 10,000 కోట్లు మిత్తి కడుతున్నామని మరో అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని
మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్టు రేవంత్ తీరు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2 ఏళ్ల క్రితం కాగ్నిజెంట్ సంస్థ తమ క్యాంపస్ విస్తరణకు ప్రణాళిక రూపొందించింది. కానీ రేవంత్ రెడ్డి అది తానే చేసినట్లు తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2022లో ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15,000-16,000 ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావి చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే, రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మంది పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే పోయి రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేతానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? నేనేమంటున్నా అంటే, ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున స్వాగతిస్తున్నాం. వెంటనే జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేతులు దులుపుకునే విధంగా కులగణన చేస్తామంటే కుదరదు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు దక్కితేనే బడుగు బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లను ఇవ్వాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈరోజు కేంద్రం ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, అణచివేత ఉంది, గౌరవం లేదు. చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే, స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి, ఎంతమంది ఉన్నారని లెక్కలేదు, మేము ఎట్లా అడగాలని అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు, చాలామంది ఎస్సీ ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది కులగణనలో, జనగణనలో కులగణన పెట్టడము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి, తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం, ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం, తప్పని పరిస్థితుల్లో చేయాలని చెప్పి అలా చేయడం, ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టాలి. తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి. జనగణన చేసినా అయిపోయింది, ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు. మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే, హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి. 50% ఎప్పుడైతే విద్య, ఉద్యోగము చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారో
ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు సంపూర్ణంగా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఖచ్చితంగా మరి ఎవరు చేయని నిర్ణయాన్ని మీరు చేసినందుకు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మీ వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది. కేవలం కులగణన చేసి మాత్రమే అయిపోయిందంటే కాదు. దీంతో పాటు నెక్స్ట్ క్యాబినెట్లో ఇవి కూడా మేము ఇస్తాం అని చెప్పినప్పుడు మాత్రమే మాకు నమ్మకం కలుగుతుందని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా, ఓబీసీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పుకోవడం కాదు, వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి. ఒక అడుగు మరి ముందు వేసారు, ఓ బీసీలకి చేస్తామని. ఒక కులగణనలో ₹1 ఖర్చు కానీ పెట్టడం కాదు, బడ్జెట్ అలొకేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద కలిగిస్తాం. 50%, కనీసం 50% చట్టసభలో రిజర్వేషన్ కలిగిస్తాం. స్థానిక సంస్థల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం. విద్యా ఉద్యోగాలు కూడా మీకు రిజర్వేషన్ కలిగిస్తాం అని చెప్పి ఈ 5 అంశాల మీద వెంటనే ప్రజలకు తెలియజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు స్వాగతిస్తూ వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తూ భారతీయ సినిమా ఆర్టిస్టులపై ప్రశంసలు కురిపించారు. సత్యజిత్ రే నుండి రాజమౌళి, ఏఆర్ రెహమాన్ వరకు ఎందరో ప్రముఖులు సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని కొనియాడారు. ఇండియాను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుస్తామని ఉద్ఘాటించారు. గేమింగ్ రంగంలో యువతకు ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. साथियों, आज 1 मई है. आज से 112 साल पहले 3 मई 1913 भारत में पहली फीचर फिल्म राजा हरिश्चंद्र रिलीज हुई थी. इसके निर्माता दादा साहब फाल्के जी थे और कल ही उनकी जन्म जयंती थी. बीती 1 सदी में भारतीय सिनेमा ने भारत को दुनिया के कोने कोने में ले जाने में सफलता पाई है. रूस में राज कपूर जी की लोकप्रियता, कान में सत्यजीत रे की पॉपुलैरिटी और ऑस्कर में RRR की सक्सेस में यही दिखता है. गुरुदत्त की सिनेमैटिक पोएट्री हो या फिर ऋत्विक घटक का सोशल रिफ्लेक्शन, AR रहमान की धून हो या राजा मौली की महागाथा, हर कहानी भारतीय संस्कृति की आवाज बनकर दुनिया के करोड़ों लोगों के दिलों में उतरी है. आज वेव्स के इस मंच पर हमने भारतीय सिनेमा के अनेक दिग्गजों को डाक टिकट के माध्यम से याद किया है. साथियों, बीते वर्षों में मैं कभी गेमिंग वर्ल्ड के लोगों से मिला हूं, कभी म्यूजिक की दुनिया के लोगों से मिला, फिल्म मेकर से मिला, कभी स्क्रीन पर चमकने वाले चेहरों से मिला. इन चर्चाओं में अक्सर भारत की क्रिएटिविटी, क्रिएटिव कैपेबिलिटी और ग्लोबल कोलैबोरेशन की बातें उठती थी. मैंने जब भी आप सभी क्रिएटिव वर्ल्ड के लोगों से मिला, आप लोगों से आइडिया लेता था, तो मुझे स्वयं भी इस विषय की गहराई में जाने का मौका मिला.
చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది. నేను గోడ కట్టానని చెప్పను, కానీ దేవస్థానం, టూరిజం అధికారులు గోడ కట్టమని నా మీద ఒత్తిడి చేశారు. 6 రోజుల సమయంలో గోడ నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను. టెంపరరీ గోడ అని చెప్పడంతో పని మొదలుపెట్టాను. 4 రోజుల ముందు పని మొదలుపెట్టాం అంటూ కమిటీ ముందు సంచలన నిజాలు బయటపెట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు. వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్, అయితే ల్యాబ్ పెట్టాలి డాక్యుమెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని ఈ టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. దీన్ని మనం సందర్శన అడవులు చేసాం. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days లోనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇటు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమైన ఆఫీసాను సార్. ఇది సార్ అంటే పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చేయండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అనేది తెలియదు ఉంటారు సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు 4 days. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంపు చెప్పండి సార్. ఎవరు ఉన్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని లేదు సార్, ఇంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నది ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాము సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు సార్. అంటే స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది అది జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యిండేది సార్. రేవంత్ రెడ్డి పేరు వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులే గుర్తు పెట్టుకోవటం లేదు. ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపినందుకు, తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్నందుకు కాంగ్రెస్ విలన్ అయిందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు, తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు. ఆయన పెట్టుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకుంది బాధ. ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏం మాట్లాడినావు? ఎందుకు విలన్ అయింది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా. తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలన్ అయింది. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలన్ అయింది. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలన్ అయింది. పెడుతుండు మళ్ళీ కేసీఆర్ గురించి. ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నా భయపడుతున్నాడు? నీ 10 ఏళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి. నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, ఇంకోరి గురించి ఎందుకు మాట్లాడాలి? రాసే పెట్టుకుంటే 10 ఏళ్ళు నీదే అని రాసి పెట్టుకున్నాడు. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? గట్లనే అర్థమవుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు ఉంటుందో పీకుతుందో ఆ పదవి. నాడు బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు 2 సార్లు పీఆర్సీ ఇచ్చాం. ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల శ్రద్ధ వహించింది కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీలు 2 సార్లు ఇచ్చినాం. 73% పీఆర్సీ ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వమే దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎక్కడ ఎక్కువ అంటే తెలంగాణలోనే. ఎవరిచ్చిందంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, చాలా మందికి హెల్త్ కార్డు ఇచ్చినాం, ఐఆర్ కూడా ఇచ్చినాం. లేటెస్ట్గా పిఆర్సీ కమిటీ చేసినాం. కొద్దిగా డిఎల్ లేట్ అయినందుకు, కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా ఆయన కూడా టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేటుకి ఇస్తామని చెప్పేసి మనందరి మీద దుష్ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు 5 డిఎల్ రాకున్నా నోరు మూసుకొని కూర్చున్నారు. 5 డిఎల్ రాకున్నా
పిఆర్సి ఊసెత్తకున్నా, రోజుకోరిని ఏసీబీలో బొక్కలు వేస్తున్నా, అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు ఇవాళ ఉన్న ఇక్కడున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి వారి విజ్ఞతగా వదిలిపెడదాం. ఎందుకు కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇస్తే ఎందుకు నచ్చలేదు? ఎందుకు ఏ నెల జీతం ఇవ్వకుండా లేము? 5వ తారీఖు కాకపోతే 6వ తారీఖు 7వ తారీఖు కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలలో అంత చేసినాం తప్ప తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అత్యంత ఎక్కువగా పిఆర్సీ ఇచ్చి పిఆర్సీ కోసం కమిటీ వేసి ఐఆర్ ఇచ్చి కొద్దిగా లేట్ జీతం ఇచ్చినందుకు డిఏ లేదో 2ో 3ో రాలేదని చెప్పేసి లేటుగా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వద్దు, మాకు వేరే ప్రభుత్వం తీసుకొద్దాం అనుకున్నారు. 18 నెలలు అయింది. వాళ్ళని పిలిచిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఎప్పుడైనా ఉన్నట్టయితే మేము చేస్తామని చెప్పేసి అంటాం కానీ మాట్లాడిన వాళ్ళు లేరు. 5 డిఏలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఎప్పటి డిఏ అప్పుడే ఇస్తామని చెప్పి. దాని గురించి కూడా మాట్లాడటం లేరు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు వస్తాయి. ఆ 50-60 లక్షలు ఇవ్వడానికి కూడా 20%, 10%, 10 నుండి 20% లంచం ఇస్తేనే కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. అది వాళ్ళ యొక్క దుస్థితి ఇవాళ. అందుకే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారని బయటపడట్లేదు. ఎందుకంటే ఇందులో బట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా తేలుగుట్టిన దొంగలాగా ఉంటున్నారు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. సరే, వాళ్ళు పోరాటం చేసుకుంటారు, వాళ్ళే గెలుస్తారో ఓటుతారో వాళ్ళు తెలుస్తుంది, సాధిస్తారో ఏమో. చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మన దగ్గర. ఇవాళ దేశంలో టెంపరీ ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను మొట్టమొదటిసారి అందరినీ కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే. విద్యారంగంలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, గవర్నమెంట్ మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ సంస్థలు అన్నిట్లలో కూడా పర్మనెంట్ చేసిండ్రు. అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి చేసింది కేసీఆర్ గారు. ఒక సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారే పెట్టిండ్రు. అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో 16 తీసుకొస్తే ఆ జీవో 16ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టేం లేదు. ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. సంవత్సరాలుగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చిన అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు కొట్లాడే పెట్టుకున్నది, మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో 16ను రద్దు చేసింది ప్రభుత్వం. మన కోర్టు రద్దు చేస్తే అన్ని మూసుకొని కూర్చున్నది. అందుకే ఎవరు కార్మికులకు, ఉద్యోగులకు, టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉండాలని ఆలోచిస్తే 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్కి, అవుట్సోర్సింగ్కి, టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకున్నా కూడా పిఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. జిహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డు ఇచ్చినాం, ప్రమోషన్లు ఇచ్చినాం, జీతాలు పెంచుకున్నాం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు పెంచుకున్నాం. ఏ రంగమైనా తీసుకోండి మీరు, అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది. ఖచ్చితంగా సమస్య ఎవరిదైనా ఇవాళ ఉద్యోగస్తుల సమస్య, ఉద్యోగస్తుల డిఏలు కావచ్చు, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రత, పోలీసులకు సంబంధించింది కావచ్చు, అన్ని బంద్ అయినాయి. ఆలోచించుకోమని చెప్పి ఉద్యోగస్తులను కోరుతున్నాం. ఇవాళ మీకు అండగా ఉన్న కాంట్రాక్ట్, టెంపరీ, పార్ట్ టైము, అంగన్వాడీ, ఆశ వీళ్ళందరినీ 18 నెలల్లో వాళ్ళ తరఫున కొట్లాడుతుంది. వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి పేపర్ల ద్వారా మిగతా అన్ని ఫోరంలో కొట్లాడుతుంది కూడా బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలని చెప్తున్నా. చెమట బొట్టే చరిత్రకు ఆధారం. శ్రామికులే చరిత్ర నిర్మాతలు, కార్మికులే సంపద సృష్టికర్తలు. సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు. తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిది. కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మేడే సందర్భంగా హృదయపూర్వకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలిశెట్టి ప్రభాకర్ అని ఒక గొప్ప కవి, జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన కవి, మన తెలంగాణ బిడ్డ. ఆయన ఒక మాట అన్నారు, చెమట బొట్టే చరిత్రకు ఆధారం అనే ఒక గొప్ప మాట అలిశెట్టి ప్రభాకర్ గారు అన్నమాట. మహాకవి శ్రీశ్రీ గారి గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రామికులే చరిత్ర నిర్మాతలు, కార్మికులే సంపద సృష్టికర్తలు, శ్రమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు అంటూ శ్రీశ్రీ గారు ఆనాడు మాట్లాడిన మాట ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర, కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర నిజంగా కూడా విద్యార్థులు, అడ్వకేట్లు, అదేవిధంగా ఉద్యోగులు, వారికి ధీటుగా కార్మిక వర్గం కూడా ఆనాడు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుస్తాం మోదీ. సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు చెప్పిన కాంట్రాక్టర్. కులగణన ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూర్తి చేస్తారో మోదీ చెప్పాలి, డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.